నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా వర్షాలు వరదలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు ఇక నార్త్ ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు హిమాచల్ ప్రదేశ్ లో ఎప్పుడు ఎక్కడ కొండ చర్యలు విరిగిపడతాయో ఎక్కడ వరదలతో రోడ్లు మునిగిపోతాయో అనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల ధాటికి 72 మంది మృతి చెందగా 10 మంది అదృశ్యమయ్యారు అలా తెలంగాణ ఉస్మానియాకు చెందిన 3 డాక్టర్లు కూడా హిమాచల్ వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్న సంగతి తెలిసిందే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు పోటెత్తుతున్నాయి రాజస్థాన్ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ తదితర రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తోంది కాగా హిమాచల్ ప్రదేశ్ వరదల్లో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి చెందిన 3 వైద్యులు చిక్కుకుపోయారు మనాలిలో వీరు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది 3 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తుండటంతో వీరి క్షేమ సమాచారంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు వీరిని బానోత్ కమలాలాల్ రోహిత్ సూరి శ్రీనివాస్ గా గుర్తించారు మరోవైపు డాక్టర్ల ఆచూకీ కోసం తెలంగాణ డాక్టర్ల సంఘం న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించింది అయితే హిమాచల్ వరదల్లో చిక్కుకున్న వారు ఉస్మానియాకు చెందిన డాక్టర్ బానోత్ కమల్లాల్ డాక్టర్ రోహిత్ సూరి డాక్టర్ శ్రీనివాసులుగా తెలుస్తోంది ఈ 3 ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఇక మరోవైపు హైదరాబాద్ కు చెందిన ఓ ఫ్యామిలీ సైతం ఉత్తరాది భీకర వర్షాల్లో చిక్కుకుపోగా ఆదివారం నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి అయితే చివరికి వాళ్ళు సురక్షితంగా నగరానికి తిరుగు ప్రయాణమైనట్టు తేలింది అయితే వరదల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల పేరెంట్స్ మంత్రి కేటీఆర్ కు సమాచారం ఇచ్చారు తమ పిల్లలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు దీనిపై స్పందించిన కేటీఆర్ న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ ను అప్రమత్తం చేసి హిమాచల్ ప్రదేశ్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను తెలంగాణకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ విషయంలో ఏమైనా సహాయం అవసరమైతే తమను సంప్రదించాలని మంత్రి కోరారు మరోవైపు హిమాచల్ వరదల్లో ఉస్మానియా వైద్యులు చిక్కుకుపోయిన పరిణామంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు ఆరా తీశారు వైద్యులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు